సంవత్సరానికి ఒక్కసారి ఈ సీజన్‌లో దొరికే ఈ తాటిపండుని ఇలా తెచ్చుకోండి. పండిన తాటిపండు మగ్గిన వాసన చాలా మంచి స్మెల్ వస్తా ఉంటది. దూరాన నుంచి ఉన్నా సరే. ఆ తాటిపండుని కొంచెం గట్టిగా ఉన్న తాటిపండు మెత్తగా అయితే బాగోదు. మనం ఇలా పై తొక్కలన్నీ ఇలా తీసేసుకోవాలి. ఈ కాలం పిల్లలకి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయి. ఎన్నో పోషక విలువలున్న ఈ తాటిపండుని ఆరోగ్యానికి మంచిదైన తాటిపండుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పై తోలంతా ఇలా వచ్చేస్తుందండి. ఊరికే ఒలిచినట్టుగా ఇలా ఒలిచేసుకోవచ్చు అనమాట. ఈ ఒలిచి తీసి పడేసేస్తే ఇలా ఉంటాయి తాటిపళ్ళు. అది మధ్యలో 3 గింజలు ఉంటాయి ఇలాగా. ఒక్కసారి అలా తీసేసుకుని, అలా తీసేసిన దాన్ని ఒక్కొక్క దాన్ని విడిగా తీసుకుని, దాన్ని క్యారెట్ తురుముతో కానీ, లేకపోతే మనం జల్లించుకునే పిండి జల్లెడ మీద ఉన్న ఆ జల్లెడతో కానీ చేసుకోవాలన్నమాట. దీనిలో ఏ విటమిను, తర్వాత ఈ విటమిను, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇక పీచు పదార్థం అయితే చెప్పనే అవసరం లేదు. మన జీర్ణక్రియకి మంచిది, జీర్ణశక్తికి అన్నిటికీ కూడా చాలా మంచిదన్నమాట. శక్తి కూడా ఇస్తుంది. అది చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో చాలా రకాల వంటలు చేయొచ్చు. ఇలా జల్లెడ లాంటి దాని మీద లోపల ఉంటాయి కదా, ఆ రింగు తీసేసుకుని మనం ఇలా చేసేసుకున్నా ఈజీగా ఉంటుంది. క్యారెట్ తురుము అయితే కొంచెం చేతికి గీసుకున్నట్టు అవుతుంది. ఇదైతే ఇంకా నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఈ పల్ప్ అంతా తీసేసి పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని దీంతో బోల్డు రకాల వంటలు చేసుకోవచ్చండి. తాటిపండు ఇడ్లీ చేసుకోవచ్చు, దెబ్బ రొట్టె చేసుకోవచ్చు, కేక్ తయారు చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు. ఈ పల్ప్తో ఏ రెసిపీ చేసినా సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇవి ఎక్కడ దొరుకుతాయని లాస్ట్ ఇయర్ నేను వీడియో పెట్టినప్పుడు నన్ను చాలామంది అడిగారు. ఇవి రైతు బజారుల్లో ఈ మధ్య విరివిగా దొరుకుతున్నాయండి. ఈ సీజన్లోనే దొరుకుతాయి. పల్లెటూరులో అయితే ఇక చెప్పవసరం లేదు. చక్కగా తెచ్చుకుని స్టోర్ చేసుకోవచ్చు.